श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साईं बाबा, 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 साईं बाबा।
बाबा साईं 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 बाबा साईं
साईं बाबा 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 श्री सच्चिदानंद
सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 13వ అధ్యాయం. నిన్నటి తరువాయి. ఒకసారి ఊళ్ళో కలరా వ్యాధి వచ్చింది. ఆ ఉపద్రవంలో బుట్టీకి ఎడతెరిపి లేని వాంతులు, విరేచనాలు, దప్పికతో అతని ప్రాణం వెలవెలలాడింది. అతని దగ్గరే ఉన్న డాక్టర్ పిళ్ళై అన్ని ప్రయత్నాలు చేశాడు, కానీ అవేవీ ఫలించలేదు. చివరకు బాబా వద్దకు వెళ్ళాడు. విషయాన్ని వారికి వివరించాడు. అతని కాఫీ ఇమ్మంటారా లేక మంచినీరే మంచిదా అని పిళ్ళై బాబాని అడిగాడు. అప్పుడు బాబా పాలలో బాదాం, అక్రోట్, పిస్తా వేసి ఆ ఖీరు అతనికి త్రాగడానికి ఇవ్వండి. దానివలన అతని దెబ్బకి తీరుతుంది, వ్యాధి త్వరగా నివారణమవుతుంది అని చెప్పారు. అలాంటి జావను త్రాగించగా బుట్టికి కలిగిన ఉపద్రవం తొలగిపోయింది. అక్రోట్, పిస్తా, బాదాములతో కలరా వ్యాధి తగ్గుతుందా? బాబా వచనాలయందు విశ్వాసమే మూల కారణం. అక్కడ సందేహానికి తావులేదు. ఒకసారి ఆళంది నుండి ఒక స్వామి సాయి సమృద్ధిని దర్శనానికి షిరిడి గ్రామానికి వచ్చి సాయి నివాసానికి చేరాడు.
అతనికి చెవిపోటు. ఆ అనారోగ్యం కారణంగా నిద్రాభంగమయ్యేది. శస్త్రచికిత్స చేయించుకున్నా ఏ కాస్తైనా ప్రయోజనం కలగలేదు. భరించలేని వెన్నుపోటు వచ్చింది. నివారణోపాయాలు పనికిరాలేదు. అక్కడి నుండి బయలుదేరి వెళ్లాలని తలిచి సాయి ఆశీర్వాదం కొరకు వెళ్ళాడు. వారి పాదాలకు అభివందనం చేసి బాబా విభూతి ప్రసాదాన్ని తీసుకుని మీ కృప ఎప్పుడూ ఉండాలి అని స్వామి సాయి ఆశీస్సులను కోరాడు. ఆ స్వామి యొక్క చెవిపోటు గురించి మాధవరావు దేశపాండే బాబాతో మనవి చేశాడు. అల్లా అచ్చా కరేగా, అల్లా మంచి చేస్తాడు అని మహారాజు ధైర్యాన్నిచ్చారు. అలా సాయి ఆశీస్సులను అందుకుని స్వామి పూణే పట్టణం వెళ్ళాడు. వారం రోజులకల్లా అతని చెవిపోటు తగ్గిపోయిందని ఉత్తరం రాశాడు. వాపు తగ్గినందువలన మరల శస్త్రచికిత్స చేయించుకోవాలని తిరిగి ముంబైకి వెళ్ళాడు. మరలా అదే డాక్టర్ చెవిని పరీక్షించగా వాపు ఎక్కడా కనిపించలేదు. ఇక శస్త్రచికిత్స అవసరం లేదని డాక్టర్ చెప్పాడు. దాంతో స్వామి యొక్క చింత తొలగిపోయింది. అందరికీ ఆశ్చర్యం కలిగింది. ఇలాంటిదే మరో కథ ప్రసంగవశాత్తు గుర్తుకొచ్చింది. దానిని చెప్పి ఈ అధ్యాయాన్ని త్వరగా ముగిస్తాను. మసీదు యొక్క సభా మండపంలో నేల పని ఆరంభించడానికి 8 రోజుల ముందు కాకా మహాజనికి దుర్భరమైన అజీర్ణ వ్యాధి. దానివలన విరేచనాలు అధికంగా అవసాగాయి. తన భారాన్ని బాబాపై వేసి ఏ ఔషధాలను తీసుకోలేదు, ఏ చికిత్సలు చేసుకోలేదు. అతడు చాలా విసిగెత్తిపోయాడు. సాయి పూర్ణ అంతర్జ్ఞాని అని మహాజనికి తెలుసు. అందువలన తన అస్వస్థతను గురించి బాబాకు చెప్పలేదు. బాబా తలుచుకున్నప్పుడు వారే వ్యాధిని నివారిస్తారని పూర్తి విశ్వాసంతో వ్యాధిని సహిస్తూ ఉన్నాడు. కర్మ ఫలితాన్నంతా అనుభవించాల్సిందే. కానీ తనకు పూజలో ఏ ఆటంకం కలగకూడదని కాకా ఎప్పుడూ కోరుకునేవాడు. విరేచనాలు ఎడతెరిపి లేకుండా అవుతున్నందువలన వాని వలన హారతి సేవ తప్పిపోకుండా ఏం చేశాడంటే చెంబులో నీరు నింపి చీకట్లో కూడా చేతికి అందేలా మసీదులో ఒక మూల ఉంచాడు. తను బాబా వద్ద చరణ సంవాహన చేస్తూ కూర్చునేవాడు. హారతికి హాజరయ్యేవాడు. రోజు ఇలాగే జరిగేది. కడుపులో కదలిక కలగగానే చేతికి అందుబాటులో ఉన్న చెంబు పుచ్చుకుని ఏకాంత స్థలానికి వెళ్లి నిర్మలుడై తిరిగి వచ్చేవాడు. నేల పని ప్రారంభించడానికి తాత్య బాబా ఆజ్ఞను వేడగా వారు అతనితో ఏమన్నారో వినండి. మేము లెండికి వెళ్ళి తిరిగి వచ్చాక ఈ నేల పని ప్రారంభించండి అని. తర్వాత బాబా లెండి నుండి తిరిగి వచ్చి వెళ్ళి తమ ఆసనంపై కూర్చున్నారు. ఆ సమయానికి సరిగ్గా కాకా వచ్చి బాబా పాద సంవాహన మొదలెట్టాడు. కోపరగావ్ నుండి వచ్చిన టాంగాలో ముంబై నుండి భక్తులు వచ్చారు. పూజా సామాగ్రితో పైకి వెళ్లి బాబాకు అభివందనం చేశారు. ఇతర భక్తులతో పాటు అందేరి నుండి పటేల్ కూడా వచ్చి పూజ కోసం పుష్పాలను అక్షతలను పట్టుకుని ఎదురు చూస్తూ కూర్చున్నాడు. ఇంతలో క్రింద ప్రాంగణంలో రథాన్ని ఉంచే చోట గుణపంతో త్రవ్వుతూ నేల పని మొదలైంది. ఆ శబ్దాన్ని విన్నంతనే బాబా విచిత్రంగా కేకలు వేశారు. వెంటనే కళ్ళను భయంకరంగా పెద్దవి చేసి తక్షణం నృసింహావతారాన్ని దాల్చారు. ఎవరు గుణపంతో త్రవ్వుతున్నారు, వారి నడుం విరగొడతానంటూ సటకా బుచ్చులు లేచేసరికి అందరూ భయపడిపోయారు. గుణపాలను పారవేసి పనివాళ్లు పరుగు తీశారు. కాకా కూడా బెదిరిపోయి లేచి పరిగెడుతుంటే బాబా అతని చేతిని పట్టుకున్నారు. ఎక్కడికి వెళ్తున్నావు, కూర్చో అని అన్నారు. ఇంతలో తాత్య, లక్ష్మి వచ్చారు. వారిపై కూడా బాబా ఇష్టం వచ్చినట్టుగా తిట్లను కురిపించారు. ప్రాంగణం బయట ఉన్న గుంపును కూడా బాగా తిట్టారు. అప్పుడు అక్కడ పడి ఉన్న వేయించిన వేరుశనగ బొబ్బు సంచిని అందుకున్నారు. బాబా కోపావేశంలో ఉన్నప్పుడు భయభీతులై నలుదిక్కులకు పరిగెత్తిన వారెవరిదో ఆ సంచి మసీదులో పడిపోయింది. దానిలో బాగా సేరు గింజలుండి ఉంటాయి. వారిని పిడిగడిగా బయటికి తీసి చేత్తో పొట్టు నలిపి ఊదేసి శుభ్రం చేసి వారిని తినడానికి మహాజనికిచ్చారు. అలా ఒకవైపు తిడుతూనే మరోవైపు గింజలను నలపడం, శుభ్రమైన గింజలను అతని చేతిలో పోసి తినేసేయి అంటూ కొన్ని తాము నోట్లో వేసుకుంటూ అలా సంచిని ఖాళీ చేశారు. గింజలన్నీ అయిపోయాక నాకు దాహం వేస్తుంది, నీరు తీసుకుందా అని చెప్పారు. కాక చెంబు నిండా నీరు తేగా తాము స్వయం త్రాగి అతనిని త్రాగు అని చెప్పారు. కాక నీరు త్రాగిన తర్వాత నీ మలద్వారం మూసుకుంది, ఆ బ్రాహ్మలు ఎక్కడ తెచ్చారు, వెళ్ళి వారిని పిలుచుకురా అని అన్నారు. తరువాత భక్తులు వచ్చారు. మసీదు మరలా ఎప్పటి వల్లనే నిండిపోయింది. నేల పని మరలా ఆరంభమైంది. కాక విరేచనాలు ఆగిపోయినాయి. విరేచనాలకు ఇదేం ఔషధం? సత్పురుషుల వచనమే అసలు ఔషధం. వారిచ్చినది ప్రసాదంగా గ్రహిస్తే దానికంటే శ్రేష్టమైనది మరొకటి లేదు. వారి వచనాలను అనుగ్రహంగా భావిస్తే వేరే ఔషధాలు అవసరం ఉండవు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय.
హర్దా పట్టణంలోని ఒక గృహస్థుడు కడుపులో స్థూలవ్యాధితో 14 ఏళ్లు బాధపడ్డాడు. సమస్త ప్రయత్నాలు చేశాడు. అతని పేరు దత్తోపంత్. షిరిడీలోని సాయి మహాత్ముల దర్శనంతో కష్టాలను నివారిస్తారని ఆ నోట అనగా విన్నాడు. వారి కీర్తిని విని షిరిడీకి వెళ్ళాడు. సాయి చరణాలకు వందనం చేసే వారిని కరుణించమని ప్రార్థించాడు. బాబా, ఈ కడుపు శూల నా వెంటపడి 14 ఏళ్లు నిండాయి. దీనికి పరమావధి అయింది. ఇది ఇక చాలు. ఈ బాధను అనుభవించే శక్తి ఇంక నాకు లేదు. నేనెవరిని హింసించలేదు. తల్లిదండ్రులను అవమానించలేదు. పూర్వజన్మలో ఏం చేశానో గుర్తులేదు. నాకు ఈ కష్టం వచ్చింది అని దుఃఖించాడు. సత్పురుషుల ప్రేమాలోకనం, వారి ఆశీర్వచనం, వారి ప్రసాదం మాత్రంతో వ్యాధి నిరసనమవుతుంది. వేరే ఇంకేమీ అవసరం లేదు. అటువంటిదే దత్తోపంత్ అనుభవం. బాబా అభయహస్తం అతని శిరస్సున పడి వారి ఆశీర్వాదం, విభూది, ప్రసాదం లభించగానే అతని మనసుకు శాంతి కలిగింది. సాయి మహారాజు అతనిని కొన్ని రోజులు అక్కడే ఉంచేసుకున్నారు. క్రమంగా అతని కడుపు శూల బాధ పూర్తిగా నివారయింది. ఇటువంటి మహానుభావుని ప్రభావాన్ని నేను ఎంతని వర్ణించను. ఇతరులకు ఉపకారం చేయడం వారి నిత్య స్వభావం. చరాచరాలలో వారికి సద్భావమే. వారి లీలలను స్తుతించాలన్నా, గానం చేయాలన్నా ఒకటి కంటే మరొకటి విచిత్రం. ఇప్పుడు పూర్వానుసంధానం. మరలా భీమాజీ చరిత్ర. బాబా విభూదిని తెప్పించి కొంచెం భీమాజీకి ఇచ్చి కొంచెం అతని నుదుట రాసి అతని శిరస్సుపై తమ హస్తాన్ని ఉంచారు. బసకు వెళ్ళడానికి ఆజ్ఞ ఇచ్చారు. పటేలు బండి వరకు తానే నడుచుకుంటూ వెళ్ళాడు. అతనికి హుషారుగా ఉన్నట్లు అనిపించింది. అతని కోసం నియమించిన స్థలానికి వెళ్ళాడు. ఆ స్థలం ఇరుకుగా ఉంది. అయినా అది బాబాయే స్వయంగా సూచించిన స్థలం. అందుకే దానికి మహత్వం. దిమ్మెసతో అప్పుడే సమతలంగా చదును చేసిన నేల చెమ్మగా ఉంది. అయినా బాబా ఆజ్ఞను శిరసావహించి భీమాజీ అక్కడే తన వసతిని ఏర్పరచుకున్నాడు. భీమాజీకి ఊర్లో తెలిసిన వారు అనేకులు ఉన్నారు. పొడిగా ఉన్న స్థలం లభిస్తుంది. కానీ బాబా స్వయంగా చెప్పిన స్థానాన్ని వదిలి వేరే స్థలాన్ని చూసుకోలేడు కదా. అక్కడే 2 గోనెగుడ్డలు పరుచుకొని వానిపై పరుపు వేసుకుని పటేలు నిశ్చింతగా శయనించేవాడు. ఆ రోజు రాత్రి అతనికి కల వచ్చింది. బాల్యం నాటి మాస్టారు వచ్చి అతన్ని కొట్టసాగాడు. పద్యం కంఠస్థం చేయడానికి చేతిలో ఒక బెత్తం పుచ్చుకొని బాగా దెబ్బలు కొడుతూ అతని వీపు చితకబాదాడు. అలా శిష్యుని చాలా కష్టపెట్టాడు. ఆ పద్యాన్ని తెలుసుకోవాలని శ్రోతలు చాలా కుతూహలంగా పడుతున్నారని ఆ పద్యాన్ని అక్షరం శాంతం చెప్తున్నాను. పద్యం. పరుల గృహాలలో పాదం పెట్టడం, పాము తలపై పాదం మోపడం అని భావించే స్త్రీ, లోబి చేత నుండి అతి కష్టంగా రాలే డబ్బులా, అతి తక్కువగా మాట్లాడే స్త్రీ, ఇంట్లో డబ్బు లేకపోయినా పతి సహచర్యాన్నే సుఖంగా భావించే స్త్రీ, తన పతి కోరిన విధంగా ప్రశాంత మనసుతో ప్రవర్తించే స్త్రీ, ఈ స్వభావం గల స్త్రీయే నిజమైన సతి. ఈ శిక్ష ఎందుకొరకు అన్న విషయం ఏమీ అర్థం కాలేదు. ఎంతో పట్టుదలతో మాస్టారు బెత్తం వదలటం లేదు. వెంటనే మరో కల వచ్చింది. అది ఇంతకంటే విలక్షణమైనది. ఎవరో ఒక గృహస్థుడు వచ్చి అతని ఛాతీని అదిమిపట్టి కూర్చున్నాడు. చేతిలోనికి ఒక పాత్రని తీసుకొని దానితో భీమాజీ ఛాతీని సన్నిగల్లుగా చేసి రుద్దటంతో అతని ప్రాణాలు ఉక్కిరి బిక్కిరై కంఠంలోనికి వచ్చి వైకుంఠానికి వెళ్ళిపోయినట్లు అనిపించింది. కల అయిపోగానే అతనికి బాగా నిద్ర పట్టింది. మనసుకు కొంచెం విశ్రాంతి కలిగింది. సూర్యుడు ఉదయించేసరికి పటేల్ మేలుకున్నాడు. అతని మనసుకు ఎన్నడూ లేనంత హుషారు కలిగింది. వ్యాధిని గురించిన ఆలోచనంతా పూర్తిగా మాయమయ్యింది. సన్నిగల్లు పాత్ర, బెత్తంతో సన్నిగల్లు పొత్రం, బెత్తంతో కొట్టడం ఎక్కడ గుర్తుంటాయి? కళ, భ్రమ అని జనులు అనుకుంటారు. కానీ ఒక్కొక్కప్పుడు దానికి విరుద్ధంగా అనుభవం అవుతుంది. పటేలుకు ఆ స్వప్న సమయంలో రోగం వదిలి బాధ తొలగిపోయింది. అతడు చాలా సంతోషించాడు. అతనికి పునర్జన్మ కలిగినట్లు అనిపించింది. బాబా దర్శనానికి మెల్లమెల్లగా బయలుదేరి వెళ్ళాడు. బాబా యొక్క చంద్ర
వదనాన్ని చూసి పటేల్ మనసు సాగరంలా ఉప్పొంగింది. అతడు ఆనంద సాగరంలో మునిగిపోగా అతని కళ్ళు మూసుకుపోయాయి. కళ్ళ నుండి ప్రేమ అశ్రువులు ప్రవహించాయి. ఆ స్థితిలో బాబా పాదాలపై మస్తకాన్ని ఉంచాడు. బెత్తంతో శిక్షించడం గుండెను బ్రద్దలు చేసే బాధ, దాని ఫలితం ఆనందదాయకమయ్యింది. బాబా, మీ ఈ ఉపకారానికి పామరనైన నేను ఎలా బదులు తీర్చుకోగలను? అది అశక్యం. అందువల్ల కేవలం మీ పాదాలపై శిరస్సునుంచుతాను. ఇదే నా రుణ విముక్తి. ఇంతకంటే వేరే ఉపాయం లేదు. సాయి, మీ లీలలు అతర్క్యం, ఆలోచనలకు అందనివి అని బాబా కీర్తిని గానం చేస్తూ అక్కడే 1 నెల రోజులున్నాడు. ఆ తర్వాత నానా ఉపకారాన్ని స్మరించుకొని కృతజ్ఞుడై తిరిగి వెళ్ళిపోయాడు. పటేల్ బాబా యందు భక్తి శ్రద్ధలు కలిగి వారి కృపకు కృతజ్ఞతాపూర్వకంగా ఆనందంతో నిండిన మనసుతో తరచూ షిరిడీ వచ్చేవాడు. సాయినాథునికి 2 చేతులు, 1 తల, అనన్య శ్రద్ధ విశ్వాసాలు, ఇవి చాలు. వేరే ఏమీ అవసరం లేదు. కానీ కృతజ్ఞత మాత్రం తప్పక ఉండాలి. కష్టాలలో చిక్కుకున్న వారెవరైనా సత్యనారాయణ స్వామికి మొక్కుకొని ఆపదల నుండి బయటపడగానే సత్యనారాయణ వ్రతాన్ని సాంగోపంగంగా ఆచరిస్తారు. అట్లే పటేలు సాయి సత్యవ్రతం చేయసాగాడు. ప్రతి గురువారం శుభ్రంగా స్నానం చేసి విధి పురస్కారంగా వ్రతాన్ని చేసేవాడు. జనులు సత్యనారాయణ కథలు చదువుతారు. పటేలు దాసగను రచించిన అర్వచీన భక్త లీలామృతంలోని సాయి చరిత్రని ప్రేమపూర్వకంగా చదివేవాడు. 45 అధ్యాయాలున్న ఈ గ్రంథంలో దాసగను అనేక భక్తుల గురించి గానం చేశాడు. వానిలో సాయినాథుని గురించి 3 అధ్యాయాలు ఉన్నాయి. ఇవి సాయి సత్యవ్రత కథలు. వ్రతాలలో ఉత్తమమైన ఈ వ్రతంలో పటేలు ఈ 3 అధ్యాయాలను చదివేవాడు. అలా అతడు అపరిమితమైన సౌఖ్యాన్ని పొందాడు. అతని మనసుకు ప్రశాంతి కలిగింది. ఆప్తుల బంధుమిత్రుల సహితంగా ఆనందభరిత మనసుతో నియమంగా సాయి సత్యవ్రతాన్ని ఆచరించేవాడు. పూజా పద్ధతి, నైవేద్యం మొదలైనవన్నీ అదే పద్ధతి ప్రకారమే. అక్కడ సత్యనారాయణుడు, ఇక్కడ సాయినారాయణుడు, రెండిటిలో ఏదీ తక్కువ కాదు. దీనిని పటేలు ప్రవేశపెట్టాడు. ఇది ఊరిలో పరిపాటై ఈ సాయి సత్యవ్రతం పరంపరంగా వాడుకలోనికి వచ్చింది. భాగ్యం ఉంటే దయామయులైన ఇటువంటి సత్పురుషులు తమ దర్శనంతో ప్రపంచంలోని దుఃఖాలను హరించి వేస్తారు. వారు కాలాన్ని వెనక్కు మళ్ళిస్తారు. ఇక తర్వాతి కథలో ఒకరి సంతాన చింతన వర్ణన, దీనిలో సత్పురుషులలోని ఏకాత్మత చమత్కారం ప్రకటమవుతాయి. నాందేడు పట్టణ నివాసి పార్సీ జాతీయుడైన ఒక గొప్ప శ్రీమంతునికి బాబా ఆశీర్వాదం లభించి పుత్ర సంతానం కలగడం, మౌలీ సాహెబ్ అనే సాధువు గురించి బాబా సూచించడం, పార్సీ వ్యక్తి ఆనందంతో తన గ్రామానికి వెళ్ళిపోవడం. అత్యంత ప్రేమపూరితమైన ఈ కథను శ్రోతలు శాంతచిత్తులై వినండి. సాయి యొక్క వాత్సల్యం, వారి సర్వవ్యాపకత్వం తెలుస్తాయి. హేమ ఆడుపాంతో సాయికి శరణ్జొచ్చి తర్వాతి అధ్యాయాన్ని శ్రద్ధగా శ్రవణం చేయండని సాధువులకు, శ్రోతలకు నమస్కరిస్తున్నాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడుపంతు విరచితమైన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రలో భీమాజీ క్షయ నివారమన్న 13వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సాయి సచ్చరిత్ర 14వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయే నమః. శ్రీ సీతారామచంద్రాభ్యం నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. జయ సాయినాథ, సత్పురుష శ్రేష్ఠ, జయ జయ దయాలు, గుణగంభీర, జయ నిర్వికార, పరత్పర, జయ జయ అనంత నిరవధ్య. భక్తులపైనున్న దయతో వారికి తెలియకుండానే మీరు వారిపై దృష్టి నుంచి అనేక మిషలతో వారికి మీ సాన్నిధ్యాన్ని కలుగచేసి వారిని కష్టాల నుండి తరింపచేస్తారు. దీనులను ఉద్ధరించటానికి, భక్తుల చెడు వాసనలని, దుష్టులైన రాక్షసులను హతమర్చటానికి ఇది ఒక లీలావతారం. మీ వద్దకు సద్భావంతో వచ్చిన వారు ఆత్మస్వరూపం యొక్క ఆనంద రసాన్ని పానం చేశారు. వారి అంతరంగం ఆనందంతో నిండిపోయి ప్రేమ సుఖంలో ఊగిపోయారు. ఇటువంటి సకల సుగుణశోభితులైన సాయి సమర్థుని చరణాలపై హీనుణ్ణి దీనుణ్ణైన నేను అత్యంత
వినయంగా సాష్టాంగ ప్రణామం చేస్తున్నాను. ఇప్పుడు పూర్వకథను సంధానం వల్ల కుక్కకు పెరుగన్నం పెట్టగా చలిజ్వరం తొలగిపోయిన కథ అయింది. దుర్భరమైన కలరా వ్యాధి బాబా చూపుడు వేలుతో బెదిరించి జావ తాగించగా తొలగటం, వేయించిన వేరుశనగ పప్పు తినిపించగా విరోచనాలు మాయమైపోవటం, మరియు ఒకరి కడుపుశూల, మరొకరి కర్ణవ్యాధి, ఇంకొకరి బలీయమైన క్షయరోగం సాయి దర్శనంతోనే నశించిపోవటం విన్నాం. శ్రీ సాయి దయతో భీమాజీ సుఖసంపన్నంగా సాయి యందు సంపూర్ణ కృతజ్ఞతతో సాయి చరణాలకు పూర్తిగా శరణుజొచ్చాడు. ఇప్పుడు అద్భుతమైన అపూర్వ చమత్కార కథను శ్రోతలు అత్యంత ఆదరంతో వినడానికి కుతూహలంగా ఉన్నారని సాధారణంగా వినిపిస్తున్నాను. శ్రోతలు సావధానులై ఉండకపోతే వక్తకు కథ ఎలా స్ఫూరిస్తుంది, కథనం ఉత్కృష్టంగా ఎలా ఉంటుంది, కథ ఎలా రసవంతమవుతుంది, వక్త కథను ఎలా వివరించగలడు? వక్త ఎప్పుడూ శ్రోతల ఆధీనంలో ఉంటాడు. శ్రోతలే అతని ఆధారం. వారి వల్లే రసమాధుర్యం అధికమవుతుంది. ఇది సత్పురుషుల చరిత్ర. అందుకే సహజంగా అన్ని విధాలా మధురం. సత్పురుషుల ఆహార విహారాలు మధురం. సహజంగా పలికే వారి వచనాలు మధురం. ఇది కేవలం వారి జీవిత చరిత్ర కాదు. దయాఘనులైన సాయి మహారాజు భక్తుల కొరకు తమ స్మరణ అనే సాధన చేయించటానికి ప్రేమగా ఆత్మస్వరూప ఆనందాన్ని కురిపించారు. ప్రవృత్తి మార్గ విషయాలను చెబుతూనే వారు నివృత్తి మార్గంలో ప్రవేశపెడతారు. ఈ విధంగా ఇది లౌకికాన్ని పరమార్థాన్ని సాధింపచేసే సత్పురుషుని కథ. అంటే ప్రపంచంలో సుఖంగా ఉంటూనే సావధానంగా మానవ శరీరాన్ని తప్పక సార్థకం చేసుకోవాలి. అనేక జన్మల పుణ్యఫలంగా ఆశించకుండానే జీవునికి మానవ శరీరం లభిస్తుంది. శరీరంలో పరమార్థాన్ని తెలుసుకున్న వారు అదృష్టవంతులు. ఈ శరీరాన్ని సార్థకం చేసుకుని వారు భూమికి భారంగా నిరర్థకంగా జన్మించినట్లు అటువంటి వారికి పశువు కంటే అధికమైన సుఖం ఏం లభిస్తుంది? ఆహార నిద్ర భయ మైథునాలు వీని కంటే వేరే దేనిని ఎరుగని నరులు కేవలం కొమ్ములు తోకలేని పశు సమానులు. గొప్పదైన ఈ మానవ జన్మ వల్లనే భగవద్భక్తి సాధించగలగడం. దీని వలనే 4 ముక్తులు మరియు ఆత్మసాక్షాత్కారం కూడా ప్రాప్తిస్తాయి. ఈ ప్రపంచం మేఘాలపైన మెరుపుతీగ వలె చంచలమైనది. ఇక్కడ కాలరూప సర్పం కాటేసిన లోకులకు సుఖగడియలు దుర్లభం. తల్లి తండ్రి, అన్న చెల్లి, భార్య భర్త, కొడుకు కూతురు, పెద్ద తండ్రి పినతండ్రి వీరంతా నదీ ప్రవాహంలో కట్టెల వలనే ఒక చోట కలిసి ఉన్నట్లు ఉంటారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ. కర్రలు ఆ క్షణం అలా కనిపించినా అవి అలల తాకిడికి విడిపోయి మరిలా కలుసుకోవు. అట్లే వీరు కలుసుకోరు. తమ శ్రేయస్సును సాధించుకోలేని జనులు కన్నతల్లిని వ్యర్థంగా కష్టపెట్టిన వారే. సత్పురుషుల చరణాలను ఆశ్రయించితే ఈ జన్మ వ్యర్థం. ఆశ్రయించకపోతే ఈ జన్మ వ్యర్థం. జీవుడు జన్మించిన వెంటనే మృత్యు మార్గంలో పడతాడు. ఇవాళ రేపో ఎల్లుండో ఈ జన్మను నమ్ముకుంటే నరుడు మోసపోయినట్లే. అందువలన మరణాన్ని ఎప్పుడూ స్మరణయందుంచుకోవాలి. శరీరం కాలునికి ఆహారం. ఇది ప్రపంచ లక్షణం. అందువల్ల అప్రమత్తంగా ఉండాలి. ఈ ప్రపంచ వ్యవహారాలలో జాగ్రత్తగా నడుచుకుంటే పరమార్థం అనాయాసంగా లభిస్తుంది. ప్రపంచ వ్యవహారాలలోనూ పురుషార్థాలను సాధించుకోవడంలోనూ సోమరితనం, ఉదాసీనత పనికిరావు. సాయి కథను ప్రేమతో వింటే శుభం కలుగుతుంది. మరియు సాయి చరణాలయందు భక్తి అభివృద్ధి అయి సుఖాల నిధి లభిస్తుంది. సాయి యందు సంపూర్ణ ప్రేమ ఉన్నవారికి ఈ కథల సముదాయం సాయి చరణ కమలాలను అనుక్షణము గుర్తుకు తెస్తుంది. మరియు మాటలతో వర్ణించలేని వారి మహిమను మాటలతో వివరిస్తుంది. ఇంద్రియాలకు అందని వారిని ఇంద్రియాలలో సేవించేలా చేస్తుంది. ఈ కథామృతాన్ని ఎంత పానం చేసినా సంపూర్ణ తృప్తి లభించదు. సత్పురుషుల లీలలు అతర్క్యం, అంతులేనివి. వారి మహిమలు అనిర్వచనీయం. వానిని మాటలలో సంపూర్ణంగా చెప్పగల సమర్థులెవరు? ఈ కథలు నిత్యం చెవులలో పడుతుంటే
సాయి ఎల్లప్పుడూ కళ్ళల్లో మనసులో మెదులుతుంటారు. పగలు రాత్రి మన స్మరణలో, చింతనలో, ధ్యానంలో ఉంటారు. జాగృత అవస్థలో, స్వప్నంలో కూర్చున్నా, లేచినా, భోంచేస్తున్నా, పడుకున్నా, జనుల మధ్య ఉన్నా, వనాలలోనికి వెళ్ళినా, ఎక్కడున్నా వారు ఎల్లప్పుడూ మన వెంటనే ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ విధంగా నిధి ధ్యాసనలు చేస్తే మనస్సు ఉన్మని స్థితిని పొందుతుంది. ఇలా అనుదినం జరుగుతుంటే చిత్తం చైతన్యమయమవుతుంది. ఇక తరువాతి కథా సంగతి గత అధ్యాయం చివరి చెప్పిన దానిని మొదలు పెడతాను. శ్రోతలు శ్రద్ధగా వినండి. భక్తిభావం అనే పూరీ హల్వా తినగలిగినంత ఎంతైనా తినవచ్చును. గొంతు వరకు సేవించిన ఎన్నడూ పూర్తిగా తృప్తి కలగదు. ఇప్పుడు మరొక కథ. శ్రోతలు శ్రద్ధగా వింటే సత్పురుషుల దర్శనంతో మనస్సు దృఢమై జన్మ సార్థకతమవుతుంది. బాబా పైకి కనిపించేలా ఏమీ చేసేవారు కాదు. తమ స్థానం విడిచి ఎక్కడికి వెళ్ళేవారు కాదు. అయినా కూర్చున్న చోటే సర్వం తెలుసుకుంటున్నట్లుగా అందరికీ అనుభవాలు కలిగించేవారు. మన శరీరంలో ఉన్న సత్తత్వమే అఖిల బ్రహ్మాండంలో ఉన్నది. శరీరం పైన భ్రాంతిని మరిచిపోయి ఎప్పుడూ అభేదాన్ని అవలోకించాలి. ఈ సత్తత్వాన్ని శరణుజొచ్చిన వారికి అందరూ ఒకటేనన్న ఏకత్వ భావం కలుగుంటుంది. అలా కాక అనేక అనేక తత్వభావం ఉంటే జనన మరణ పరంపర తప్పదు. శ్రీ సచ్చిదా సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఈ అనేకత్వ భావాన్ని కలిగించే బుద్ధి అజ్ఞానమే అని త్రిశుద్ధిగా తెలుసుకోవాలి. గురువు సాంగత్యంలో చిత్తశుద్ధి కలిగి ఆత్మస్వరూప జ్ఞానం కలుగుతుంది. అజ్ఞాన నివృత్తియే ఏకత్వ ప్రాప్తి. అజ్ఞానం తొలగిపోతే అంతా ఒక్కటే అన్న జ్ఞానం కలుగుతుంది. భేదబుద్ధి అంతఃకరణంలో అణుమాత్రం ఉన్న ఏకత్వ భావం ఎట్లా ఉంటుంది? ఆ బ్రహ్మాది స్థావరాలలో వివిధ ఉపాధులలో ఓతప్రోతమై ఉన్న బ్రహ్మతత్వం అవివేకులకు బ్రహ్మవలే అగుపించదు. సకల విజ్ఞాన ఘన స్వభావం కలిగి ప్రపంచ వ్యవహారాలలో నిరాసక్తత ఉండి నామరూపాలకు అతీతంగా ఉన్నవారే నిరవయన బ్రహ్మ. ఉపాధి భేదాల వలన అజ్ఞానం, మోహాది సంభ్రమల కారణంగా భిన్నత్వానికి అలవాటు పడ్డ చిత్తానికి ఏకత్వ జ్ఞాన బోధతో స్వస్థత చేకూరుతుంది. నేను వేరు, జనం వేరు కాదు. విభిన్నంగా ఏదీ లేదు. అంతటా ఒకే తత్వం వ్యాపించి ఉంది. కానీ వేరుగా మరేదీ లేదు. వివిధ నామరూపాలతో కార్యకలాపాలు చేసేవన్నీ ఉపాధులే అని తెలుసుకొని భేద బుద్ధిని త్యజించడం, అదే బ్రహ్మ అవడం. జగమంతటా దశ దిశలా నేనే వ్యాపించి ఉన్నాను. నేను లేని చోటంటూ లేదు. నాకంటే అన్యులెవరూ లేరు అన్న ఇదే భావాన్ని దృఢపరుచుకుని మాయాభ్రమను తొలగించుకోవాలి. నాకంటే వేరు వస్తువేదీ లేదు అని తెలుసుకుని మనసును ఆత్మయందు స్థిరపరచాలి. భేదభావం అసలు ఎలా ఉత్పన్నమవుతుంది అని శ్రోతలకు సంశయం కలగడం సహజం. జీవుడు జ్ఞాత అంటే తెలుసుకునేవాడు, బ్రహ్మ జ్ఞేయం అంటే తెలుసుకొనబడేది. ఏ ఉపాయంతో ఈ భేదభావం తొలగిపోతుంది? అణుమాత్రం భేదబుద్ధి ఉన్నా ఏకత్వ భావం నశించిపోయి జనన మరణాలకు కారణమైన అనేకత్వాన్ని కలిగిస్తుంది. అజ్ఞాన అంధకార దృష్టి తొలగిపోతే నానా రకాలుగా ఉన్న సకల సృష్టి లోపించిపోయి ఒక్క ఆత్మస్వరూపమే దృష్టి యందు ఉంటుంది. శుద్ధోదకంలో శుద్ధోదకం పోస్తే అంతా ఒక్కటిగా కలిసిపోయి రెండూ ఒకే విధంగా కనిపిస్తాయి. భేదభావం ఏమీ మిగలదు. కర్రలు ఆకారంలో వేరువేరుగా ఉన్నా అగ్నిలో కాలాక ఆకారాన్ని కోల్పోయి అగ్ని స్వరూపంలో కలిసిపోతాయి. అలాగే ఆత్మ ఒక్కటే అన్న జ్ఞానాన్ని వేరే ప్రమాణాలతో ప్రతిపాదించనవసరం లేదు. ఆత్మ ఎప్పుడూ ఏ రూపం లేకుండా సర్వ ప్రాణులలో పరిపూర్ణంగా ఉంటుంది. మిథ్యారూపం కారణంగా మనసు ఎప్పుడూ భ్రమలకు లోనై జనన మరణ దుఃఖాలను అనుభవిస్తూ జీవులు ఎల్లప్పుడూ అశాంతంగా ఉంటారు. నామరూపాది ఉపాధులను త్యజించి విశుద్ధమైన విజ్ఞానాన్ని సాధించిన సిద్ధులను మాయ బాధ పెట్టదు. వారు సదా ఆత్మానందంలో లీనమై ఉంటారు. ఇటువంటి స్థితికి ప్రత్యక్ష ఉదాహరణ శ్రీ సాయి చరణాలు. వారి దర్శన భాగ్యాన్ని పొందిన వారు ధన్యులు. నీటిలో కనిపిస్తున్న చంద్రుడు నీటికి అతీతంగా ఉన్నట్లు సత్పురుషులు భక్తులతో పరివేష్టితులై ఉండి కూడా
వాస్తవానికి వారికి అలిప్తంగా ఉంటారు. వారి చుట్టూ భక్తులున్నా వారికి ఎవరి యందు మోహ మమకారాలు ఉండవు. వారి చిత్తవృత్తి ఆత్మస్వరూపంలో ఉంటుంది కనుక వారు దృశ్యాలకు విముఖంగా ఉంటారు. భగవంతుడు ఇటువంటి మహా సత్పురుషుల ఆధీనంలో ఉంటాడు. వారికి సిద్ధించనిది ఏదీ లేదు, వారెరుగనిది ఏదీ లేదు. జగత్తులో ఉపదేశాలు ఇచ్చే గురువులు, పుచ్చుకునే శిష్యులు అసంఖ్యాకంగా ఉంటారు. కానీ ఉపదేశాలతో పాటు అనుభవాలను ప్రసాదించేవారు అరుదు. ఈ వర్ణనను చాలించి ఇక ముఖ్య కథలోకి వద్దాం. శ్రోతలు ఉత్సుకతతో ఉన్నారు కదూ, విని లాభాన్ని పొందండి. మొఘలు సామ్రాజ్యంలోని నాందేడు పట్టణంలో ప్రసిద్ధి చెందిన ఒక పార్సీ వ్యాపారి ఉండేవాడు. గొప్ప ధార్మికుడు, పేరు రతన్జీ. లోకులు అతనిని ప్రేమించేవారు. అతనికి గుర్రాలు, బళ్ళు, పొలాలు మొదలగు ధన సంపద సమృద్ధిగా ఉండేది. అతని ఇంటి ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉండేవి. ఎవరూ నిరాశతో మరలిపోయేవారు కాదు. ఇలా అతడు పైకి అహోరాత్రాలు ఆనంద సాగరంలో మునిగి ఉన్నట్లున్నా అతని మనసులో దుర్భరమైన చింత ఎల్లప్పుడూ ఆవరించి ఉండేది. ఎవరికైనా సంపూర్ణ సౌఖ్యం ఉండదు. ఇది ఈశ్వరుని లీలా విధానం. ఒకరికి ఒక చింత, మరొకరికి మరో చింత, ఏదో ఒకటి అంటిపెట్టుకొని ఉండనే ఉంటుంది. కొందరు నేను గొప్పవాణ్ణి, మహా ఐశ్వర్యవంతుణ్ణి అని అనుకుంటూ వ్యతిరేకంగా నడుచుకుంటూ గర్విస్తారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ ధుని శరత్ బాబూజీకి జై. అని ఏ లోపం లేని వారికి దృష్టి దోషం తగులుతుందేమోనని పరమేశ్వరుడు స్వయంగా తన చేతులతో దిష్టి చుక్క పెట్టారా అనిపిస్తుంది. ధన కనక సంపద గల రతన్జీ వచ్చేపోయే వారికి అన్నం పెట్టేవాడు. దీనుల దైన్యాన్ని తొలగించేవాడు. ఎప్పుడూ ప్రసన్నంగా ఉండేవాడు. ఈ విధంగా ప్రపంచ దృష్టిలో ఆ సేటు సుఖంగానే ఉన్నాడు. కానీ పుత్రహీనునికి ధనంతో పొందే సుఖాలు ఏపాటివి? అతనికి ఒకరి తర్వాత ఒకరుగా 12 మంది ఆడపిల్లలు కలిగారు. కానీ అతనికి సుఖం ఎక్కడిది? అతని మనసుకు శాంతి ఎక్కడిది? ప్రేమే లేని వారి కీర్తన, తాళస్వరం లేని గానం, యజ్ఞోపవేతం లేని బ్రాహ్మణుడు శోభించగలరా? సకల కళా ప్రవీణులై ఉండి విచక్షణా జ్ఞానం లేనివారు ఆచార సంపన్నులై ఉండి బోధదయహీనులైతే శోభిస్తారా? నొసట గోపీచందన తిలకం దిద్ది కంఠంలో తులసీమాలను అలంకరించుకుని సత్పురుషులను అవహేళన చేసేవారు శోభిస్తారా? అనుతాపం లేని తీర్థయాత్రలు, కంఠాభరణం లేని అలంకరణ, పుత్రుడు లేని గృహస్థుని గృహం శోభిస్తాయా? నారాయణుడు ఒక్కడినైనా సుపుత్రిని ప్రసాదించడా అని రతన్జీకి అనుదినం చింత. మనసు నిశ్చింతంగా ఉండేది కాదు. అకారణంగా సేటు ఎప్పుడూ ధనలో దుఃఖిస్తుండేవాడు. అతనికి అన్నపానీయాలు రుచించేవి కావు. రాత్రింబవళ్ళు దుఃఖంతో చింతామగ్నుడై ఉండేవాడు. దేవా, నా ఈ కళంకాన్ని కడిగేసి నన్ను నిష్కల్మకుణ్ణి చేయి. నా వంశానికి ఒక ఆధారమైన పుత్రిని ఇచ్చి నా గౌరవాన్ని కాపాడు ప్రభు అని ప్రార్థించేవాడు. అతనికి దాసగణ్యందు గొప్ప నమ్మకం. అతనితో తన మనసులోని కోరికని బాధను మొరపెట్టుకున్నాడు. షిరిడీకి వెళితే నీ మనోభీష్టం నెరవేరుతుంది. సాయిబాబా దర్శనం చేసుకుని వారి చరణాలకు నమస్కరించి నీ మనసులోని కోరికను వారికి మనవి చేయి. వారు నిన్ను ఆశీర్వదిస్తారు. వెళ్ళిరా, నీ శుభం కలుగుతుంది. బాబా యొక్క లీల అతర్క్యం. వారికి అనన్య శరణుజొచ్చితే ధన్యుడు అవుతావు అని దాసగణుడు చెప్పాడు. ఈ సలహా రతన్జీకి నచ్చింది. కొన్ని రోజులు గడిచాక మనసును నిశ్చయించుకుని షిరిడీకి వెళ్ళాడు. మసీదులో బాబా దర్శనం చేసుకుని వారి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాడు. పుణ్యరాశి అయిన మహారాజును చూసి అతనికి ప్రేమ ఉప్పొంగింది. పూలబుట్టను విప్పి పూలమాలను తీసి ప్రేమతో బాబా కంఠంలో వేసి వారి చరణాల వద్ద ఫలాలను సమర్పించాడు. రతన్జీ అత్యంత ఆదరంగా వినయంగా బాబా వద్ద కూర్చుని ప్రార్థన చేశాడు. దానిని వినండి. ప్రజలు మహా కష్టాల్లో చిక్కుకున్నప్పుడు మీరు వెంటనే రక్షిస్తారని మీ చరణాల వద్దకు వస్తారు అన్న విషయాన్ని విన్నాను. నేను ఎంతో ఆశతో మీ దర్శనం కోసం ఇక్కడి వరకు వచ్చాను. మహారాజా, నన్ను నిరాశతో త్రిప్పి పంపకండి అని మీ పాదాల వద్ద విన్నవించుకుంటున్నాను అని అన్నాడు. బాబా అతనితో, వస్తాననుకుంటూ ఈ వేళ వచ్చావు. నాకేం దక్షిణ ఇస్తావో ఇవ్వు, నీవు కృతార్థుడు అవుతావు అని అన్నారు. ఎవరైనా దర్శనానికి వచ్చి బాబా పాదాలకు వందనం చేస్తే
వచ్చిన వారు హిందువు గాని ముసల్మాను గాని లేదా పార్సీ గాని బాబా వారిని దక్షిణను అడిగేవారు. అదైనా కొంచెమా, ఒకటో రెండో లేదా 5 రూపాయలు లేదా తమ ఇష్టానుసారం 100, 1000, 1,00,000, కోటి ఇచ్చిన తర్వాత ఇంకా తెమ్మనేవారు. అయిపోయినాయి అంటే అప్పు తీసుకునిరా అనేవారు. ఎక్కడా అప్పు కూడా దొరకనప్పుడు అడగడం మానేసేవారు. భక్తులతో నువ్వేం చింతపడకు, నీకు బోలెడన్ని రూపాయలనిస్తాను, నా వద్ద నిశ్చింతగా కూర్చో, దునియా మే కిసీకా కోయి హై ఔర్ కిసీకా కోయి హై, అప్నా అప్నా తో యహా కోయి నహీ హై, అప్నా అల్లా హీ అల్లా హై. ప్రపంచంలో ఒకరికి మరొకరున్నారు, నాకైతే ఇక్కడ ఎవరూ లేరు. నాకు అల్లాయే అల్లా. నన్ను ప్రాణ సమానంగా ప్రేమించేవారు నాకు కరువు. అట్టి వారు నాకు ఒకటి ఇస్తే నేను వారికి నూరింతలు ఇస్తాను. గొప్ప లక్షాధికారిని సైతం దక్షిణ అడగడానికి పేదవాని ఇంటికి వెళ్ళమని సాయి మహారాజ్ ఆజ్ఞను ఇచ్చేవారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ శరత్ బాబూజీకి జై. గొప్ప భాగ్యవంతుడైనా, వికారి అయినా, పేదవాడైనా, బలహీనుడైనా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని సాయి తలచేవారు కాదు. గొప్ప శ్రీమంతులైనా సరే వారి ఆజ్ఞను శిరసావహించి వారి కొరకు నిరాభిమానంగా పేదవారింటికి వెళ్ళి యాచించేవారు. సారాంశం: బాబా దక్షిణ అనే మిషతో నిరాహం భావంతో నమ్రతగా ప్రవర్తించమని భక్తులకు బోధించేవారు. సాధువులకు ధనమెందుకు అని ఎవరికైనా సంశయం కలగవచ్చు. కానీ బాగా ఆలోచిస్తే మనసులోని సందేహం తీరిపోతుంది. సాయిబాబా ఏ కోరికలు లేనివారు కదా, మరి వారికి దక్షిణ అంటే డబ్బుతో ఏం పని? భక్తులను డబ్బు అడుక్కునేవారు నిష్కాములెలా అవుతారు? రాయిని, రత్నాన్ని, రాగి నాణాన్ని, బంగారు నాణాన్ని ఒకేలా చూచేవారు చేయి చాచడం ఎందుకు? కడుపు నింపుకోవటానికి భిక్ష చేసేవారికి, వైరాగ్య దీక్ష బూనిన విరక్తునికి, నిరపేక్షునికి డబ్బుపై ఆపేక్ష ఎందుకు? అష్టసిద్ధులు చేతులు జోడించుకొని ఎల్లప్పుడూ ఎవరి ద్వారం వద్ద కూర్చొని ఉంటాయో, నవనిధులు ఎవరి ఆజ్ఞను పాటిస్తాయో అట్టివారు డబ్బును అడుక్కోవటమా? ఐహిక సుఖాలను తన్నివేసి ఆముష్కకాలపై అసలు చూడని సమదర్శికి, విరాగికి ధనమెందుకు? ఉత్తమమైన సాధు సజ్జనులు, సత్పురుషులు, భక్తిపరాయణులు భక్తుల శ్రేయస్సు కోసం జీవిస్తారు. వారికి ధనమెందుకు? సాధువుకు దక్షిణ ఏమవసరం? వారు ఏ కోరికలు లేకుండా ఉండాలి కదా. ఫకీరులా ఉన్నా లోభం వదలలేదు. నిత్యం డబ్బును ఆరాధించటమా? ప్రథమ దర్శనంలో దక్షిణను పుచ్చుకొని పునర్దర్శనంలో మరల దక్షిణ అడుగుతారు. చివర సెలవు తీసుకునేటప్పుడు దక్షిణ తెమ్మంటారు. మాటి మాటికి ఇదేమిటి? మొదట పానీయం, ఉత్తరాపశోమనం, తరువాత హస్తముఖ ప్రక్షాళనం, తాంబూలదానం. ఇవన్నీ అయ్యాకే కదా దక్షిణ. కానీ బాబా యొక్క క్రమం విచిత్రం. చందన విలేపనంతోనూ పుష్పాక్షలతలలోనూ అలంకరించేటప్పుడు దక్షిణ నిమ్మని కోరేవారు. ఆరంభంలోనే అంటే పూజార్చనలకు ముందే దక్షిణను అడిగేవారు. ఓం తత్ బ్రహ్మార్పణమస్తు అని వెంటనే అనాలి. ఇలా ఎందుకు అన్న సందేహం తీరటానికి ఎక్కువ శ్రమపడనవసరం లేదు. కాస్త సావధానులై ఉంటే సంశయం నివృత్తి అవుతుంది. ధర్మకర్మలను చేయాలనే ఆశయంతోనే ధనాన్ని కూడపెట్టాలి. కానీ చాలా ధనం వ్యర్థమైన కోరికల కోసం, విషయ సుఖాల కోసం వెచ్చింపబడుతుంది. ధనం ద్వారా ధర్మకార్యాలు జరగాలి. ఆ ధర్మం ద్వారా జ్ఞానం కలగాలి. ధర్మం స్వార్థం కొరకు చేసిన పరమార్థంలో పడి మనసుకు శాంతి లభిస్తుంది. మొదట చాలా కాలం వరకు బాబా ఎవరి వద్ద ఏమీ తీసుకునేవారు కాదు. కాలిపోయిన అగ్గిపుల్లలను సేకరించి జేబులో నింపుకునేవారు. భక్తులైనా కాకపోయినా ఎవరిని ఏమీ అడిగేవారు కాదు. ఎవరైనా దమ్మిడి దుగ్గాని ఇస్తే దానితో పొగాకు లేదా నూనె తెప్పించేవారు. వారికి పొగాకు ఇష్టం. బీడీ గాని చిలుము గాని పీల్చేవారు. ఆ చిలింగొట్టం యొక్క సేవ కూడా అపారం. చాలా వరకు అది పొగ లేకుండా ఉండేది కాదు. సత్పురుషుల దర్శనానికి దక్షిణ లేకుండా రిక్త హస్తాలతో ఎలా వెళ్ళాలని ఎవరికైనా అనిపిస్తుంది? అందువల్ల బాబా దక్షిణను తీసుకునేవారు. దమ్మిడిని ఇస్తే దానిని జేబులో వేసుకునేవారు. ఎవరైనా 2 పైసల నాణాన్ని ఇస్తే దాన్ని అలాగే తిరిగి ఇచ్చేసేవారు. ఇలా చాలా కాలం గడిచింది. తరువాత కొంతకాలానికి సాయిబాబా మహాత్మ్యం పెరిగింది. భక్తులు గుంపులుగా రాసాగారు.
పద్ధతి ప్రకారం పూజలు జరిగేవి. సువర్ణ పుష్పం అంటే దక్షిణ లేకుండా పూజ పూర్తి కాదు. ఈ పూజా విధానం పూజ చేసేవారికి తెలుసు. రాజాభిషేకంలోనూ పాదపూజలలోనూ పూజ చేసేవారు కానుకలను తెస్తారు కదా, అట్లే గురు పూజలో కూడా దక్షిణను సమర్పిస్తారు. దక్షిణను ఇచ్చేవారు ఉన్నత స్థితిని పొందుతారు. సువర్ణదానం చేసినవారు పరిశుద్ధ చిత్తులై జ్ఞానులవుతారని వేద మంత్రాలలో చెప్పబడి ఉంది. చందన ప్రదానం వలన సౌమంగళ్యం, అక్షతలు అర్పిస్తే ఆయువర్ధనం, పుష్పాలు తాంబూలాన్ని అర్పిస్తే ఐశ్వర్యం, దక్షిణను సమర్పిస్తే ధన సమృద్ధి. పూజా ద్రవ్యాలలో గంధాక్షతలు, పూలు, తాంబూలం ముఖ్యమైనట్లే సువర్ణ పుష్పం అంటే దక్షిణ కూడా అవసరం. దక్షిణతో బహుధన ప్రాప్తి. దేవతల పూజలలో దక్షిణ అవసరమైనట్లే వ్రతాలు, ఉద్యాపనలు, వాయన దానాలందు బంగారాన్ని అర్పించటం ఆచారం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ సత్పురుషుల దర్శనానికి దక్షిణ లేకుండా రిక్తహస్తాలతో ఎలా వెళ్ళాలని ఎవరికైనా అనిపిస్తుంది. అందువలన బాబా దక్షిణ తీసుకునేవారు. దమ్మిడిని ఇస్తే దానిని జేబులో వేసుకునేవారు. ఎవరైనా 2 పైసల నాణ్యాన్ని ఇస్తే దాన్ని అలాగే తిరిగి ఇచ్చేసేవారు. ఇలా చాలా కాలం గడిచింది. తరువాత కొంతకాలానికి సాయిబాబా మహత్యం పెరిగింది. భక్తులు గుంపులు గుంపులుగా రాసాగారు. పద్ధతి ప్రకారం పూజలు జరిగేవి. సువర్ణ పుష్పం అంటే దక్షిణ లేకుండా పూజ పూర్తి కాదు. ఈ పూజా విధానం పూజ చేసేవారికి తెలుసు. రాజాభిషేకంలోనూ పాద పూజలలోనూ పూజ చేసేవారు కానుకలను తెస్తారు కదా, అట్లే గురు పూజలో కూడా దక్షిణను సమర్పిస్తారు. దక్షిణను ఇచ్చేవారు ఉన్నత స్థితిని పొందుతారు. సువర్ణ దానం చేసిన వారు పరిశుద్ధ చిత్తులై జ్ఞానులవుతారని వేదమంత్రాలలో చెప్పబడి ఉంది. చందన ప్రదానం వలన సౌమంగళ్యం, అక్షతలను అర్పిస్తే ఆయువర్ధనం, పుష్పాలు తాంబూలాన్ని అర్పిస్తే ఐశ్వర్యం, దక్షిణను సమర్పిస్తే ధన సమృద్ధి. పూజా ద్రవ్యాలలో గంధాక్షతలు, పూలు, తాంబూలం ముఖ్యమైనట్లే సువర్ణ పుష్పం అంటే దక్షిణ కూడా అవసరం. దక్షిణతో బహుధన ప్రాప్తి. దేవతల పూజలలో దక్షిణ అవసరమైనట్లే వ్రతాలు, ఉద్యాపనలు, వాయన దానాలందు బంగారాన్ని అర్పించటం ఆచారం. ప్రపంచంలో ఇచ్చిపుచ్చుకునే సకల వ్యవహారాలన్నీ డబ్బు కారణంగానే. ప్రజలు తమ ప్రతిష్టకు భంగం వాటిల్లినప్పుడు దానిని తొలగించుకోవటానికి డబ్బులు ఖర్చు చేస్తారు. హిరణ్య గర్భస్థ మొదలగు మంత్రాలను ఉచ్చరిస్తారు. దేవతల పూజలలో అవసరమైన దక్షిణను మరి సత్పురుషుల పూజలలో ఎందుకు అవసరం ఉండదు? సత్పురుషుల దర్శనానికి వెళ్ళినప్పుడు తమ తమ జ్ఞానాన్ని బట్టి ఎవరికి తోచిన విధంగా వారు వస్తారు. అందరూ ఒకేలా అనుకోవటం సంభవం కాదు కదా. భక్తిగా భజన చేయాలనే భావం ఒకరి మనసులో ఉంటే సత్పురుషులను పరీక్షించాలనే కోరిక మరొకరికి ఉంటుంది. మనసులోని విషయాలను చెప్పేవాడే సత్పురుషుడు అని ఒకరంటారు. దీర్ఘాయువును ఒకరు వేడుకుంటే ఏనుగు, బంగారం, సంపదలను మరొకరు, పుత్రపౌత్రులను, ఎన్నడూ తరగని శక్తిని ఇంకొకరు అడుగుతారు. బాబా యొక్క అగాధ లీల విచిత్రం. వారిని అవహేళన చేయాలని ఎవరైనా వెళితే వారి దుర్బుద్ధి నశించి భస్మమై బాబా చరణ కమలాలపై పడిపోయేవారు. వారికి ఇంతటి భాగ్యం లేకపోతే అనుతాపంతో పశ్చాత్తాపడి అహంకారం తొలగిపోగా ప్రత్యక్ష అనుభవాన్ని ఎలా పొందేవారు? సర్వసాధారణంగా భక్తులు ప్రాపంచిక విషయాలలో ఆసక్తులై ఉంటారు. దక్షిణ ప్రదానం వలన వీరి చిత్తం పరిశుద్ధమవ్వాలని బాబా సంకల్పం. యజ్ఞేన దానే న తపసా. ఈ వేదవాక్యంలో ఆత్మజ్ఞానాన్ని పొందాలన్న ఉత్సుకత గలవారికి దక్షిణ ప్రదానం సాధనోపాయమని స్పష్టంగా చెప్పబడి ఉంది. భక్తులు
స్వార్థులు కానీ పరమార్థులు కానీ పరమార్థులు కానీ తమ మనోభిష్ట ప్రాప్తికి తమ శ్రేయస్సు కోసం గురువులకు దక్షిణను ఇవ్వాలి. ప్రజాపతి తన సంతానమైన దేవతలకు, దైత్యులకు, మానవులకు వారి బ్రహ్మచర్య ముగిసిన తరువాత ఉపదేశాన్ని కోరినప్పుడు ఇదే చెప్పాడు. దా అను ఒక అక్షరాన్ని ఉపదేశించేశాడు. దీనిని వారు ఎలాగ గ్రహించారో తెలుసుకుని దానిని దృఢపరిచాడు. గురు శిష్యుల లీల విలక్షణమైనది. దా అంటే దమనం, సంయమంతో ఉండాలని దేవతలు, దయ కలిగి ఉండాలని అసురులు, దానం ఇవ్వాలని మానవులు అర్థం చేసుకున్నారు. దానిని ప్రజాపతి బాగా ఉందని సమర్థించాడు. దేవతలు అన్యులెవరో కాదు, మానవులే కానీ భిన్న స్వభావం కలవారు. ఉత్తమ గుణ సంపద ఉండి సంయమం లేని వారిని దేవతలని అంటారు. దుష్టులు, క్రూరులు, హింసాపరులైన రాక్షసులు మానవులలోనే ఉన్నారు. మానవులను భయంకరమైన లోభం పీడిస్తూ ఉంటుంది. ఇలా మానవులు 3 రకాలుగా ఉంటారు. మానవుల ప్రధానమైన అవగుణం లోభం. కృపాసాగరులైన సాయినాథులు భక్తులకు తమ చేతిని అందించి ఈ లోభమనే గోతిలో నుండి పైకి లాగుతారు. తైత్తిరీయోపనిషత్తులోని 11వ అనువాకంలో అనేక రకాల దానంలోని పద్ధతులు విధించబడి ఉన్నాయి. వానిలో ముఖ్యమైన వారిని వినండి. దానం ఎప్పుడూ శ్రద్ధతో ఇవ్వాలి. శ్రద్ధ లేకుండా ఇస్తే ఫలితం ఉండదు. రాజాజ్ఞ పట్ల, శాస్త్రాజ్ఞ పట్ల భీతి కలిగి ఉండాలి. ఏదైనా సరే అణుకువతో, సిగ్గుపడుతూ ఇవ్వాలి. వివాహాది శుభ సందర్భాలలో కానుకలను, డబ్బులను ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఇచ్చి మిత్రధర్మాన్ని నిలబెట్టుకోవాలని ప్రాపంచిక వ్యవహారం మనకు బోధిస్తుంది. భక్తుల శ్రేయస్సు కొరకు సాయిబాబా కూడా భక్తులను కారాన్ని అడిగేవారు. దయ కలిగి ఉండండి, దానం చెయ్యండి, సంయమంతో ఉండండి, అత్యంత సుఖాన్ని పొందుతారు. దయ లేకుండా, సంయమం లేకుండా, దానం చేయకుండా ఉండడం, ఈ 3 దోషాలను తొలగించడానికి గురుదేవులు భక్తులకు దా అనే ఏకాక్షర చిన్న ఉపాయాన్ని తెలియజేశారు. కామం, క్రోధం మరియు లోభం ఇవి ఆత్మోన్నతికి అవరోధాలు. వీనిని జయించటం అత్యంత కష్టం. కనుక దానికి ఇది సులభోపాయం. శృతిలో వలెనే స్మృతిలో కూడా ఇది చెప్పబడి ఉంది. శ్రోతలకు వివరంగా తెలియటానికి క్రింద వ్రాస్తున్నాను. త్రివిధం నరకస్యేధ్యం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధః స్తదా లోభస్తస్మాత్ ఏతత్త్రయం త్యజేత్. భగవద్గీత 16వ అధ్యాయం 21వ శ్లోకం. కామ, క్రోధ, లోభాలు నరకానికి 3 ద్వారాలు. వీని వల్ల ఆత్మ వినాశనం. అందువలన ఈ 3ంటిని త్యజించాలి. పరమ దయాళువైన సాయి సమర్థులు భక్తుల శ్రేయస్సు సాధించటానికి వారి కొరకే దక్షిణను అడిగి వారికి త్యాగాన్ని బోధించేవారు. అసలు దక్షిణ యొక్క విశిష్టత ఏమిటి? గురువు యొక్క ఉపదేశాన్ని సాధించడానికి ప్రాణాలను సైతం ఇవ్వటానికి సిద్ధంగా లేని వారికి పరమార్థం ఎలా సిద్ధిస్తుంది? వాస్తవానికి భక్తులు శ్రేయస్సు కొరకు కాకపోతే బాబాకు దక్షిణను అడిగే అవసరం ఏముంది? శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री नादुनि शरत बाबूजी की जय। అసలు దక్షిణ యొక్క విశిష్టత ఏమిటి? గురువు యొక్క ఉపదేశాన్ని సాధించడానికి ప్రాణాలను సైతము ఇవ్వడానికి సిద్ధంగా లేని వారికి పరమార్థం ఎలా సిద్ధిస్తుంది? వాస్తవానికి భక్తుల శ్రేయస్సు కొరకు కాకపోతే బాబాకు దక్షిణను అడిగే అవసరం ఏముంది? వారి జీవితం దక్షిణంపై ఆధారపడి లేదు. వారు పొట్ట కోసం భిక్షను అడుక్కునేవారు. దక్షిణ వారి సామర్థ్యం కోసం, వారి స్వార్థం కోసం కాదు. దక్షిణ ప్రధానంతో భక్తులు
మనస్సులు పరిశుద్ధం కావాలని వారి ఉద్దేశం. పైన సూచించిన వేదవచనాల సారము దక్షిణ ప్రదానం నెరవేరకుండా పూజ సంపూర్ణం కాదు. ఈ దక్షిణ ప్రసంగాన్ని ఇక చాలిద్దాం. దక్షిణ యొక్క ఉద్దేశాన్ని బాగా చర్చించడమైంది. బాబాకు దక్షిణపై అభిలాష లేదు. కేవలం భక్తుల మంచి కొరకే దక్షిణను గ్రహించడం. ఇక తరువాత కథ భాగాన్ని మనవి చేస్తాను. రతన్జీ యొక్క దక్షిణ ఉదాంతాన్ని, సాయి యొక్క చిత్రలీలను వినండి. ఈ అద్భుతమైన కథను శ్రోతలు ఆదరణతో విని అలౌకికమైన సాయి యొక్క వ్యాపకత్వాన్ని గ్రహించండి. సేటును దక్షిణను అడిగినప్పుడు సాయి అతని పూర్వ వృత్తాంతాన్ని తెలియజేసినప్పటికీ అది సేటుకు అర్థం కాక అతనికి ఆశ్చర్యాన్ని కలిగించింది. నీవు ₹3.14 నాకు ఇచ్చావు, అది నాకు తెలుసు. ఇప్పుడు నా కొరకు తెచ్చిన మిగతా దక్షిణను ఇవ్వు అని చెప్పారు. రతన్జీకి బాబా యొక్క ప్రథమ దర్శనం అదే. బాబా మాటలు విని ఆ సేటు ఆశ్చర్యచకితుడై గుర్తు తెచ్చుకోసాగాడు. తాను మునుపెన్నడూ షిరిడీకి రాలేదు, ఎవరితోనూ ఏమీ పంపలేదు. అలాంటప్పుడు సాయిబాబా చెప్పినది ఆశ్చర్యం కదూ. రతన్జీ మనసులో చాలా ఇబ్బంది పడ్డాడు. దక్షిణనిచ్చి బాబా పాదాలపై పడ్డాడు. అతనికి బాబా అన్న గూఢమైన మాట అర్థం కాలేదు. ఆ చిక్కు అట్లే ఉండిపోయింది. తాను వచ్చిన కారణం బాబాకు మనవి చేసి వారి చరణాలకు మరలా సాష్టాంగ నమస్కారం చేసి చేతులు జోడించుకుని కూర్చున్నాడు. సేటు మనసులో చాలా తృప్తి చెందాడు. బాబా, నా పూర్వజన్మ భాగ్యం ఉదయించి మీ చరణాల దర్శనం లభించింది. నేను దౌర్భాగ్యుణ్ణి, అల్పుణ్ణి. నాకు పూజార్చనలు, ఆజ్ఞలు, యజ్ఞాలు తెలియవు. భాగ్యవశాత్తు త్రికాలజ్ఞులైన మీ దర్శనం లభించింది. మీకు నా చింత తెలుసు, దాన్ని తొలగించండి. దయామయ, నేను మీ అనన్య భక్తుణ్ణి. మీ పాదాలను ఆశ్రయించాను, నన్ను తరిమివేయకండి అని వేడుకున్నాడు. సాయినాథునికి దయ కలిగింది. వృధాగా చింతించకు, నీ దురదృష్టం ఇప్పటి నుండి తొలగిపోయింది అని విభూది ప్రసాదాన్ని చేతిలో పెట్టి తమ కృపాహస్తాన్ని అతని శిరస్సుపై ఉంచి మనోభీష్టాన్ని అల్లా తీర్చాడు అని సేటును ఆశీర్వదించారు. రతన్జీ బాబా ఆజ్ఞను తీసుకుని నాందేడు మరలి వచ్చాడు. దాసగణుకు జరిగినది సవిస్తరంగా చెప్పాడు. నా భాగ్యం తొలగింది. బాబా దర్శనమై నా మనసు ఆనందంతో నిండిపోయింది. వారు ప్రసాదాన్ని, ధైర్యాన్ని ఇచ్చారు. వారి ఆశీర్వాదాన్ని పొందాను. అన్నీ సవ్యంగానే జరిగాయి. ఒకటి నాకు అసలు అర్థం కావడం లేదు. సాయి మహారాజ్ ఏమన్నది నాకు బోధపడలేదు. ₹3.14 నీవు నాకు ఇచ్చావని తెలుసు. బాబా ఎందుకు అలా అన్నారు? నాకు స్పష్టంగా చెప్పండి. నేను మొదటిసారిగా షిరిడీ వెళ్ళాను కదా, మరి నేను ఎప్పుడు వారికి ఈ రూపాయలు, అణాలు ఇచ్చాను? దీనిలోని భావం తెలియడం లేదు. దీనిలోని గూఢార్థాన్ని నేను తెలుసుకోలేకుండా ఉన్నాను. దీనిలోని అర్థం మీకేమైనా బోధపడిందా అని అడిగాడు. ఈ చమత్కారంలోని సారాంశం ఏమిటి? ఏం తోచకుండా ఉందే అని దాసగను ఆలోచించసాగాడు. అతనికి మౌల్వీ సాహెబ్
అని పిలువబడే ఒక అవాలియా గుర్తుకు వచ్చాడు. ముసల్మాన్ జాతీయుడైన అతడి కార్యకలాపాలు సాధువులను పోలి ఉన్నాయి. ప్రాప్తానుసారం హమాలి పనిచేస్తూ తన విధులను నిర్వహించేవాడు. సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री సాయినాథ్ శరత్ బాబూజీ की जय। సాయి మహారాజు ఏమన్నది నాకు బోధపడటం లేదు. 3-14 అణాలు నీవు నాకిచ్చావని తెలుసు. బాబా ఎందుకలా అన్నారు? నాకు స్పష్టంగా చెప్పండి. నేను మొదటిసారిగా షిరిడీ వెళ్ళాను కదా, మరి నేను ఎప్పుడు వారికి ఈ రూపాయలు అణాలు ఇచ్చాను? దీనిలోనే భావం తెలియడం లేదు. దీనిలోనే గూఢార్థాన్ని నేను తెలుసుకోలేకుండా ఉన్నాను. దీనిలోని అర్థం మీకేమైనా బోధపడిందా అని అడిగాడు. ఈ చమత్కారంలోనే సారాంశం ఏమిటి? ఎంతో ఎంతో ఎంత చక్కగా ఉందో అని దాసగుణ ఆలోచించసాగాడు. అతనికి మౌలై సాహిబులోని అని పిలువబడే ఒక అవలియా గుర్తుకు వచ్చాడు. ఈ ముస్లిమాన్ జాతీయుడైన అతని కార్యకలాపాలు సాధువులను పోలి ఉంటాయి. ప్రారబ్ధానుసారము హమాలీ పని చేస్తూ తన విధులను నిర్వహించేవాడు. ఇక్కడ అతని చరిత్రను సవివరంగా వ్రాయాలంటే ఈ గ్రంథంలోనే విషయం మారిపోతుంది. అతని గురించి నాందేడులో అందరికీ తెలుసు. రతన్జీ షిరిడీ వెళ్ళాలని నిశ్చయించుకున్నాక మౌలా సాహిబు అనుకోకుండా అతని ఇంటికి వచ్చాడు. ఆ ఉభయుల మధ్య అమితమైన ప్రేమ ఉండేది. అతనికి ఫలాలు, పుష్పహారాలను సమర్పించాడు. చేటుకు ప్రేరణ కలిగి అతనికి పూలమాల, పలహారాలతో ఒక చిన్న విందును ఏర్పాటు చేశాడు. ఆ విందుకు చేసిన ఖర్చు దాసగుణకు గుర్తు వచ్చింది. ఆ విందుకు ఖర్చు చేసిన జాబితాను తెప్పించాడు. ప్రతి పైసాను లెక్కపెట్టి మొత్తం ఖర్చు చూడగా బాబా చెప్పిన దానికి సరిగ్గా సరిపోయింది. 3 రూపాయల 14 అణాలు. అంతవరకు ఎక్కువ కాదు, తక్కువ కాదు, సరిగ్గా అంతే. ఆ ఖర్చు రసీదును బాబా ఇవ్వడం అందరికీ అత్యంత ఆశ్చర్యం కలిగించింది. సాయి మహారాజు జ్ఞానరాశి. మసీదులో కూర్చునే భూత భవిష్యత్ వర్తమానాలు ఎక్కడ ఏ దేశంలో జరిగినా తెలుసుకుంటారు. సర్వ ప్రాణాలతోనూ సాయి సమర్థులకు ఏకత్వ భావం ఉంటే తప్ప ఇలా ఇతరుల అనుభవాన్ని చెప్పగలరా? షిరిడీ నుండి నాందేడు దూరము. రెండి మధ్య చాలా అంతర్యం ఉంది. ఉభయ సాధువులు ఒకరినొకరు ఎరగరు. మరి ఈ తంతువార్త సాయికి ఎలా వచ్చింది? సాయి మహారాజు వేరు, మొహలే సాహిబు వేరు అన్న భేదబుద్ధి ఆ ఉభయుల్లోనూ లేదు. మౌలాలోనే ఆత్మ అందరిలోనూ ఉన్న సర్వాంతర్యామి. ఇటువంటి ఏకాత్మభావంలోనే మర్మాన్ని తెలుసుకున్నవారు ధన్యులు. ఆ ఇద్దరి శరీరాలు పైకి వేరువేరుగా ఉన్నా లోపల ఇద్దరు ఒకటిగానే ఉన్నారు. వారు ఇద్దరు అని చెప్పడం సరికాదు. ఎందుకంటే వారు వేరువేరుగా ఎప్పుడూ లేరు. ఆ ఇద్దరిది ఒకే జ్ఞానం, ఒకే ప్రాణం, ఒకే అనుసంధానం. సమసమానంగా ఒకే వృత్తి, ఒకే చైతన్యం. షిరిడీ నాందేడుల మధ్య చాలా దూరం. అయినా ఆ ఇద్దరిలో ఒకే మనసు. ఒకరి శరీరమైతే ఒకరు ప్రాణం. అందువలనే వారిద్దరి మధ్య తంతి వార్త. ఈ సత్పురుషులు ఎంతటి అద్భుతమైన వారు! సృష్టిలో ఎక్కడ ఏం జరిగినా తంతి యాత్రలో ఏ తీగలు లేకుండానే వారికి సమస్తం అగమతమవుతుంది. తరువాత కొంతకాలానికి దైవానుగ్రహం వల్ల రతన్జీ భార్య గర్భం ధరించింది. అతని ఆశావృక్షం ఫలించింది. ఒక శుభ సమయాన భార్య ప్రసవించింది. బాబా ఆశీర్వచనం సత్యమై అతనికి పుత్రరత్నం ప్రాప్తించగా రతన్జీ ఆనందించాడు. అనేక సంవత్సరాలు వర్షాలు లేని చోట అకస్మాత్తుగా పర్జన్యుడు వర్షించినట్లు పుత్ర సంతానం ప్రాప్తితో సేటు పూర్తిగా సంతృప్తి చెందాడు. అలా ఆ వంశవృక్షం ఫలించింది. క్రమంగా అభివృద్ధి అయిన సంతానంతో రతన్జీ సుఖంగా ఉన్నాడు. తన మనోభిష్టి తీరిన తరువాత రతన్జీ సాయి దర్శనానికి వెళ్ళి వారి ఆశీర్వాదాలను పొంది సంతృష్టులయ్యాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు
साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पढ़ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पढ़ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू,
मैं ना जानू अल्लाह इलाही रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजर करो काली जमाना मैंने गमाया काली जमाना मैंने गमाया साथी आखिर का साथी आखिर का साथी आखिर का तुम बिना कोई नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है अपने मस्जिद का झाड़ू गणो है मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साई रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई
సాయి బాబా 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 సాయి సాయి బాబా 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 సాయి సాయి బాబా 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 సాయి బాబా